ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి మీద కేసుని గెలిచిన తర్వాత జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్ని థర్డ్ పర్సన్ వచ్చి ఛాలెంజ్ చేయొచ్చా మేడం? చేయొచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు సపోజ్ ఒకవేళ థర్డ్ పర్సన్కి తన రైట్స్ కంటే ఎఫెక్ట్ అయితే, అంటే తనకు రావాల్సిన డబ్బులో లేకపోతే తనకు రావాల్సిందో ఏదైనా సరే ఈ జడ్జిమెంట్ వల్ల ఎఫెక్ట్ అయి ఉంటే అప్పుడు ఆ జడ్జిమెంట్ని అతను ఛాలెంజ్ చేయొచ్చు. ఓకే. సో ఆ చేయడానికి ఏంటంటే క్లియర్గా ఎవిడెన్స్లు ఉండాలి, అన్నీ ఉండాలి. దాన్ని ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నానని కోర్టుని కన్విన్స్ చేయాలి. తన రైట్స్ ఎట్లయితే పోయినాయో దానివల్ల ఎఫెక్ట్ అయినాయి అనేది కోర్టుకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు కోర్టు ఆ జడ్జిమెంట్ ఛాలెంజ్ చేసే 100% అవకాశం ఆ థర్డ్ పర్సన్కి ఇస్తుంది. సో ఇదేమవుతుందంటే చాలా మటుకు అంటే ఇప్పుడు సిటీస్లో అక్కడిక్కడ ఏం చేస్తున్నారంటే ఒక థర్డ్ పర్సన్ ఒరిజినల్ ఓనర్ని ఒక ఒరిజినల్ ఓనర్ని ప్రాపర్టీని బయట పంపించడానికి ఏం చేస్తున్నారు తెలుసా? అసలు ఓనరే కాదు, ఆ ల్యాండ్కి సంబంధం లేదు, ప్రాపర్టీకి సంబంధం లేదు. ఈ పర్సన్ పోయి ఇంకో పర్సన్ మీద కేసేస్తాడు, ఇది నాది ప్రాపర్టీ అని. వీడు గెలుస్తాడు, వాని మీద గెలుస్తాడు, వీడు ఓనర్ అని చెప్పేసి కోర్టు డిక్లేర్ చేసేస్తాడు. ఓనరే కాదు కానీ వాడు ఓనర్ అయిపోయాడు. స్కామే కదా, థర్డ్ పర్సన్ ఎఫెక్ట్. సో ఇలాంటి కండిషన్స్లో థర్డ్ పర్సన్ కలిసి బాబోయ్ ఇది నా ప్రాపర్టీ అని చెప్పేసి కేసు ఛాలెంజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో సర్వీస్ మ్యాటర్స్లో కూడా ఇప్పుడు అంటే ఒకవేళ ఇట్లాంటి ఉద్యోగాలు చేసే పర్సన్స్ కూడా ఒక జడ్జిమెంట్ వస్తే తోటి ఉద్యోగులందరికీ అప్లై అవుతుంది. లేదు కానీ ఒక పర్సన్కి ఎఫెక్ట్ అవుతుందంటే తను వెళ్ళి మళ్ళీ ఛాలెంజ్ చేయొచ్చు. సో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ అన్ని కూడా తీసుకోవచ్చు మనం. సో ఇద్దరు ఒకరు వెళ్ళి ఇంకొకరి మీద కేసు పెట్టినప్పుడు ఒక థర్డ్ పర్సన్ కనుక ఈ జడ్జిమెంట్ వల్ల ఎఫెక్ట్ అయింది తన రైట్స్ అన్నప్పుడు వెళ్ళి ఆ ఛాలెంజ్ చేయొచ్చు జడ్జిమెంట్.